నేత జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో 7గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బాధితులను, మృతుల కుటుంబీకులను జగన్ పరామర్శించారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు. తిరుమల దేవస్థానంలో కొండ మీద మందు కొట్టి అక్కడ హల్చల్ చేస్తున్నారు. బెల్ట్ షాపులు పెడుతున్నారని మీరే చెప్తున్నారు. అక్కడ కోడిగుడ్డు ఎగ్ బిర్యానీలు తింటున్నారు. చెప్పులేసుకుని మహాదూరం దాకా వెళ్ళిపోతున్నారు. చెప్పులేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఇది రాజగోపురం ఏదైతుందో అక్కడ వరకు చెప్పులేసుకు వెళ్ళిపోతున్నారు. ఎన్ని అపచారాలు! దాదాపు గోవులు, వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి. ఏం చేస్తున్నారు అసలు ఈ కూటమి ప్రభుత్వం? ఏం చేస్తుంది? హిందూ పరిరక్షణ అని చెప్పి అన్నారు. ఏదో చాలా మీరేదో ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు, ఏదో డిక్లరేషన్ చేశారు. ఏందండి తిరుమల సంఘటన ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా తిరుమలలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా? అది ఇతని హయాంలోనే జరుగుతుంది. కాంక్రీట్ తో అయినా కట్టాలి. ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి. ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటనే జరిగితే గ్యాస్ ఎల్జీ పాలిమర్స్ లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను. నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటనైనా కూడా, ఈ రోజు చందనోత్సవానికి జరిగిన ఘటనైనా కూడా, ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు. ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టన పెట్టుకున్నారు. అప్పుడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా కుప్పం పంపించారు. అందరినీ కూడా పార్కుల్లో పెట్టి, రకరకాల ఏరియాలలో పెట్టి సడన్ గా ఒక్కసారి గేట్లు ఎత్తేసి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి, పోలీసులు ఎవరు లేరు కాబట్టి, అడుగులు పొడవుతో కట్టే గోడకు మేము గాదిరి నుంచి వచ్చాము సార్. మేము సేవ కనీసనే తీసుకొచ్చారు ఇక్కడికి. సడన్గా ఇంకేంటంటే మమ్మల్ని పంపించలేదు, సేవ లేదు అనేసి చాలా మంది ఎక్కువైపోయారని మమ్మల్ని చాలాసేపు బయట నుంచేశారు. పూర్తిగా భక్తులు భగవంతుడికి సమర్పించే కానుకల రూపంలో వచ్చిన దాంట్లో ద్వారానే వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎవరైతే ఈ అక్రమాలు, దేవుడి పేరుతో అన్యాయాలు, అక్రమాలు చేస్తూ దేవుడు రాజకీయాలకు ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తారో అది ఆ దేవుడే మెచ్చడంటానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడుగు పెట్టినా, ఈ రోజే కాదు, ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.